నీళ్ళు ఇది జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ వెన్నెల వచ్చింది. షార్ట్ నెంబర్ 1 ఫ్లాప్ సీన్ నెంబర్ 1 టేక్ నెంబర్ 1. జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ వెన్నెల వచ్చింది. సీన్ 1 టేక్ 1. కెమెరా ఓకే అన్న మేమంతా సుమారు 18 బిలియన్ జనాభాలో యువత పిల్లలు బాగా ఎక్కువగా ఉన్నారు. వాళ్లలో నైపుణ్యం మనం బయటికి రాబట్టుకోగలిగితే వాళ్లలో జాతీయ భావం కూడా బాగా అప్పుడు మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కాకుండా అభివృద్ధి చెందిన దేశంగా బాగా ప్రపంచ పటంలో. జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్ వెన్నెల వచ్చింది సినిమా ఇవాళ ఓపెనింగ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నిర్మాత జోవెన్ గారికి, కోటేశ్వరరావు గారికి, వాళ్ళ అబ్బాయి జోవెను, సో రత్నాకర్కి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్కి, యాక్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. సో రత్నాకర్ మా ఫస్ట్ ఫిల్మ్ మేఘం సినిమాతోని ఇంట్రడక్షన్ అయ్యాడు. సో అతను ఇలా ఎదిగి ఇంతింతై అంతంతై ఫుల్ కమర్షియల్ ఫిల్మ్ డైరెక్టర్ అవుతాడని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఫిల్మ్ కార్పొరేషన్ నా మిత్రుడు, బాల్యమిత్రుడు కోటేశ్వరరావు గారు నిర్మాతగా, నేను పూర్తిస్థాయి సినిమాకి దర్శకుడిగా ఈ వెన్నెల వచ్చింది చిత్రానికి పరిచయం అవుతున్నాను. విద్యా వ్యవస్థలో సంస్కరణలు ఎలా ఉన్నాయి, వాటిని ఎలాంటి చేంజెస్ చేయాలి, అందుకొని వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ విద్యా వ్యవస్థలో కలుగుతున్న పథకాలు కానీ ఇవి ఎంత హీన పరిస్థితికి తీసుకెళ్తున్నాయి, అది అందుకున్న వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, ఇదే ముఖ్యాంశంగా ఈ చిత్రంలో చూపించబోతున్నాను. ఒక విరుద్ధ భావాలు గల తల్లిదండ్రుల పిల్లలు ఒకే చోట క్లాస్మేట్స్గా కలిస్తే వాళ్ళ భావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఆ ప్రవర్తన సమాజం మీద ఎలాంటి ప్రభావం చూస్తుంది, వాళ్ళు ఎలా నడుచుకోవాలనేది ఈ చిత్రం ద్వారా చెప్తున్నాను. ఇక్కడ ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రేమ్ కుమార్ గారికి, చిత్తరంజన్ గారి, డాడీ శ్రీనివాస్ గారికి, ఇంకా సామ్రాట్ మాస్టర్కి, అర్పిత గారికి, మా సింగర్ భవ్య గారికి, భానుప్రకాష్కి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. వెన్నెల వచ్చింది ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని మనసా వాచ్య కర్మణ కోరుకుంటున్నాను. రత్నాకర్ డైరెక్టర్ గారు వారికి ఈ చిత్రం ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టాలని. వెన్నెల వచ్చిందంటేనే ఆ వెన్నెల్లో చల్లదనం ఉంటుంది. ఆ చల్లదనం ఒక శుభసూచకంగా ఈ అవార్డులు ఎన్నో అవార్డులు కురిపించాలని, చల్లని అవార్డులు, నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్, నంది అవార్డ్స్, ఇలా ఎన్నో అవార్డ్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిత్ర యూనిట్కి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ కూడా నా అభినందన తెలుపుతున్నాను. మా రత్నాకర్, మేము 1997లో యానిమేషన్ అనేటువంటి ఒక స్టూడియోలో జాయిన్ అయ్యి, ఆర్ట్ యానిమేషన్ అని, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిందండి. నాకు మంచి మిత్రుడు. అలాగే మా రమణ మన ఆర్ట్ డైరెక్టరు, తర్వాత నేను యానిమేషన్ డైరెక్టర్గా వర్క్ చేశాను. సో ఆ విధంగా మా పరిచయం. ప్లస్ అంటే చిన్నపిల్లలతో సినిమా తీయాలి అనే ఒక ఆలోచన, అది చాలా గొప్ప ఆలోచనగా నేను భావిస్తున్నాను.
ఇప్పుడు అందరూ కమర్షియల్ మూవీస్ ఇలాంటి పందాలు వెళ్తుంటే మా రత్న మాత్రం పిల్లలతో మంచి సినిమా చేయాలి, మంచి కంటెంట్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చాలామందికి చెప్పాలి, తర్వాత ఇలాంటి విషయాలని తీసుకొచ్చి ఈరోజు మంచి కాన్సెప్ట్ మీద మంచి ఫిల్మ్ చేయాలనుకున్నారు. సో దీనికి సపోర్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్స్కి, తర్వాత టెక్నికల్ టీమ్కి, తర్వాత మన యాక్టర్స్ భాను ప్రకాష్ అండ్ మాస్టర్ జోవెల్ వీళ్ళిద్దరూ కూడా ఎంతో యాక్టివ్గా ఉన్నారు, చాలా సినిమాలు చేశారు ఆల్రెడీ ఇండస్ట్రీలో. సో వీళ్ళందరికీ కూడా మంచి సక్సెస్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే మంచి కార్టూనిస్టు, మంచి ఆర్టిస్టు, తర్వాత మంచి జర్నలిస్టు. సో మా రత్నకు కూడా ఇది మంచి సక్సెస్ ఇచ్చి ఎన్నో అవార్డులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రత్న, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అనేక సినిమాలు చేస్తారు. సో అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ వెరీ థ్యాంక్ యూ. ఫస్ట్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ మా రత్నాకర్ సార్. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ అయినా నాకు హైదరాబాద్ ఎంతో, నాకు తెనాలి అన్న అంత ప్రేమ గౌరవం. దానికి ముఖ్య కారణాల్లో చాలామంది ఉన్నారు, అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రత్నాకర్ అంకుల్. సో ఆయన డైరెక్షన్లో వస్తున్న వెన్నెల వచ్చింది ఫిలిం గ్రాండ్ సక్సెస్ అవ్వాలని, అవుతుందని కోరుకుంటూ దీనికి ప్రొడ్యూస్ చేస్తున్న జోవెన్ ఫిల్మ్ కార్పొరేషన్స్ బ్యానర్కి మంచి పేరు, కమర్షియల్గా కూడా ఇది హిట్ అవ్వాలని, అలాగే దీంట్లో యాక్ట్ చేస్తున్న మా ఫ్రెండ్, బ్రదర్, కో ఆర్టిస్ట్ భాను ప్రకాష్, ఇంకా జోవెల్, వీళ్ళందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటూ నన్ను, మా ఫాదర్ని, బ్రదర్ని ఇన్వైట్ చేసిన రత్నాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ముందుగా వెన్నెల వచ్చింది టీం అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ రత్నాకర్ గారికి ఇది బెస్ట్ సక్సెస్ ఇవ్వాలని, అలాగే ఇప్పుడు స్టార్ట్ చేసిన పూజా సెరమోనీ ఏదైతే ఉందో మళ్ళీ ఎండింగ్ ఇదే టీంకి ప్రతి ఒక్కరూ వచ్చి తనకి కంగ్రాచులేషన్స్ చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ జోవెల్ చాలా మంచి యాక్టర్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నపిల్లలతో కాన్సెప్ట్ అంటే అందరూ ఇప్పుడు ఏదో పెద్ద పెద్ద కమర్షియల్ లేదా లవ్ రొమాంటిక్ ఇదే అనుకుంటారు, చిన్నపిల్లలతో కాన్సెప్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పిల్లల్ని కూడా వెళ్ళి సినిమా చూడ్సే అంత కాన్సెప్ట్తో ముందుకు వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది మర్చిపోతున్నారు ప్రెజెంట్ డేస్. రీసెంట్గా సేర్ మూవీ కూడా వచ్చింది మేబీ. సో ఇలాంటి ఎడ్యుకేషన్ గురించి ఇంకా మంచి మంచి మూవీస్ రావాలి. సో టీం అందరికీ కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అండి. హ్యాపీగా ఉంది ఇవాళ మళ్ళీ రత్నాకర్ అంకుల్తో ఎన్నో రోజుల తర్వాత ఇక్కడ చూడడం. నేను అంకుల్తో వీరస్థలి తెనాలితో వర్క్ స్టార్ట్ అయింది నాకు అంకుల్కి. అప్పటి నుంచి అంకుల్కి పాడడం, తెనాలి వెళ్ళినప్పుడల్లా అంకుల్ని కలవడం. సో అలా బాగా పరిచయం నాకు అంకుల్. అండ్ వెన్నెల వచ్చింది కూడా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఈ మూవీ చూడడానికి ఫస్ట్ నేనే ఉంటానేమో ఎలా ఉంది అని. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్ అండ్ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి మీడియా మిత్రులకి, అదే జోవెన్ ఫిలిం కార్పొరేషన్ ప్రొడ్యూసర్ అయినటువంటి వెంకటేశ్వరరావు గారికి, కోటేశ్వరరావు నా మిత్రుడు. యానిమేషన్ నుంచి అట్లే రామ్ గణపతి డైరెక్టర్ గారు చెప్పినట్టుగా మేమంతా ఒక టీమ్గా అప్పుడు యానిమేషన్ నుంచి వచ్చిన వాళ్ళము. ఈరోజు తను ఒక డైరెక్టర్గా ఎదుగుతున్నాడు అంటే చాలా ఆనందంగా ఉంది. నేను కూడా పెద్ద పెద్ద ఈ ఇండస్ట్రీలో మంచి సినిమాలు చేసిన ఎదిగాను. శతమానం భవతి కానీ, గీతా గోవిందం, భలే భలే మగాడిపోయి, ఇట్లా ఒక దాదాపు ఒక 20 సినిమాలు చేశాను. అదే నా మిత్రుడు కూడా ఈరోజు డైరెక్టర్ అవుతా ఉన్నా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఆల్ ది బెస్ట్ రత్నాకర్, నువ్వు మంచి డైరెక్టర్ అవ్వాలి. అదేవిధంగా ఎడ్యుకేషనల్ మీద నువ్వు తీసుకున్నటువంటి మంచి కాన్సెప్ట్, ఇప్పుడు మాస్టర్ గారు ఏదైతే చెప్పారో భావితరాలకి విద్యార్థులు కూడా గొప్ప వాళ్ళు కావాలని, దేశానికి ఒక వెన్నుముకలాగా కానీ, లేదంటే ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశానికి భావితరాలకు కూడా కావాలని ఒక కాన్సెప్ట్లో తీసుకున్నది మంచి సక్సెస్ అవ్వాలని మనసారా కోరుతూ థ్యాంక్ యూ. పాత్రికేయుల మిత్రులకి, ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ప్రొడ్యూసర్ గారు చిరకాల మిత్రుడు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రొడ్యూసర్ గారి మనసు కూడా చాలా వెన్నెల లాంటిగా ఉంటుంది. దానికి తగ్గట్టే టైటిల్ కూడా వెన్నెల వచ్చింది అని పెట్టినందుకు డైరెక్టర్ గారికి నేను చాలా అభినందిస్తున్నాను. చాలా శుభాకాంక్షలు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్.